జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోయిన చోటే వెతుక్కుంటారా? ఓడిన చోటే గెలిచి తల ఎగిరేస్తారా? ప్రస్తుతం భీమవరంలో ఇదే చర్చ జరుగుతోంది. జనసేనాని నేడు భీమవరంలో పర్యటించనున్నారు. మంగళగిరి నుంచి హెలికాప్టర్లో భీమవరం చేరుకుంటారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మితో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు పవన్. ఆ తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులతో సమావేశమవుతారు. అనంతరం పలు నియోజకవర్గాల జనసేన నేతలతో భేటీ అవుతారు పవన్ కళ్యాణ్. నియోజకవర్గాల్లో పరిస్థితులు, ప్రస్తుత పరిణామాలపై ఆరా తీస్తారు. పొత్తులపై కూడా నేతలకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. టీడీపీతో పొత్తు కారణంగా కలిసి ఎలా నడవాలనే దానిపై దిశానిర్దేశం చేస్తారు జనసేనాని. పవన్ కొన్ని రోజుల క్రితమే భీమవరంలో పర్యటించాల్సి ఉన్నా పోలీసులు హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వలేదు. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. రైట్గా పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అంశంపై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా ఈ రోజు అయితే ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 2-3 వాయిదాల తర్వాత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం యాత్ర ఈ రోజు కన్ఫర్మ్ అయింది. మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండేటటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకోబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి జనసేన నాయకులు అలాగే టీడీపీ నాయకులకు ఎటువంటి దిశానిర్దేశం చేయబోతారు అనేటటువంటిది చాలా ఆసక్తికరంగా మారింది. 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ 2వ స్థానానికి పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారు అనేటటువంటి స్పష్టతను ఇప్పటికైతే పార్టీ నాయకులు చాలా స్పష్టంగా చెబుతున్నారు. కానీ దీనిపైన జనసేన అధినేత మాత్రం చాలా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంది. ఈ రోజు భీమవరం ఆయన వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి తోటా సీతారామలక్ష్మితో పాటు 2 సార్లు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పులవర్తి రామాంజనేయులు కూడా ఆయన కలవబోతున్నారు. దీని సారాంశం బట్టి మనం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేస్తారు అనేటటువంటి ఆ విషయం స్పష్టమవుతూ ఉంది. ఎందుకంటే ఆ టీడీపీ నుంచి గతంలో పోటీ చేసినటువంటి పులవర్తి రామాంజనేయులు సహకారం చాలా అవసరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇటు జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటు జిల్లా అధ్యక్షురాలతో పాటు మాజీ ఎమ్మెల్యేలను కూడా కలుస్తున్నారు. అలాగే జిల్లాకు సంబంధించినటువంటి జనసేన నాయకులు టీడీపీ నాయకులకి కూడా సాయంత్రం 4 గంటల నుంచి కూడా వారందరినీ కూడా కలవబోతున్నారు. గతంలో కొద్ది రోజుల క్రితం వారాహి యాత్రను కూడా భీమవరంలో చాలా విజయవంతం చేశారు. అప్పట్లో తనని భీమవరం నుంచి ఓడించారు. అయినప్పటికీ తనకు బాధ్యత లేదని ఈసారి మాత్రం తనని గెలిపించాలి అనేటటువంటి ఒక విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టూర్ ఇప్పుడు చాలా ఆసక్తి అనేది రేపుతూ ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా దీనిపైనే చర్చ సాగుతుంది. ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 6 నుంచి 8 సీట్లను జనసేన ఆశిస్తూ ఉంది. ఇందులో ఏ సీట్లను తమ పార్టీ తీసుకోబోతోంది, ఏ సీట్లను టీడీపీ త్యాగం చేయబోతోంది అనేటటువంటి ఒక విషయాన్ని కూడా చాలా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ ఆ సీట్లు కోల్పోయేటటువంటి జనసేన నాయకులైనప్పటికీ టీడీపీ నాయకులైనప్పటికీ కూడా సమన్వయంతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఒక దిశానిర్దేశాన్ని చేయబోతున్నారు. భవిష్యత్తులో భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ తన కార్యక్రమాలను కొనసాగించేందుకు ఇప్పటికే తన క్యాడర్కి ఒక దిశానిర్దేశం చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక్కడి నుంచే ఇప్పటి వరకు కళ్యాణ మండపాల్లో ఆయన కార్యక్రమాలు అనేవి కొనసాగిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇక్కడ ఆయన పార్టీ కార్యక్రమాలతో పాటు ఇతర మీటింగ్లు వాటిని నిర్వహించేందుకు ఒక ఇంటిని కూడా చూడాలి అనేటటువంటి ఒక సమాచారాన్ని ఇక్కడ స్థానిక నాయకులకు అందించినట్టుగా మనకు తెలుస్తోంది. దీన్ని బట్టి అతి కొద్ది రోజుల్లోనే అంటే ఉమ్మడి జాబితా ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి జనసేనకి సంబంధించి ఉమ్మడి జాబితాని ప్రకటించాల్సి ఉంది. అప్పటి వరకు కూడా ఈ అభ్యర్థుల విషయాన్ని కొంత ఎంపిక అనేది కొంత గోప్యంగా కొంత సస్పెన్స్ అనేది కొనసాగుతుంది. కానీ ఈ రోజు జరిగేటటువంటి భేటీలో మాత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం ఎన్ని సీట్లను సొంతం చేసుకోబోతున్నారు, బీజేపీ కూడా వీరితో కలిసి వస్తే ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఒక దిశానిర్దేశాన్ని చేయబోతున్నారు. ఈ పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ ఢిల్లీ కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత పొత్తులపైన కేవలం టీడీపీ జనసేన మాత్రమే కలిసి వెళ్తారా, బీజేపీతో కలుపుకుని వెళ్తారా అనేటటువంటి విషయంలో కూడా పూర్తి క్లారిటీ అనేటటువంటి వచ్చేటటువంటి అవకాశం ఉంది. మనకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు కూడా జనసేనతో పాటు ఇక్కడ బీజేపీ కూడా కొన్ని సీట్లను జిల్లాకు సంబంధించి 2 సీట్లను ఆశిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ బీజేపీని సమన్వయం చేసుకుంటారు, ఎక్కడ టీడీపీని ఒప్పిస్తారు అనేటటువంటిది చాలా సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే జిల్లాలోని 6 సీట్లలో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. ఉంగుటూరుతో పాటు భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ, అలాగే నర్సాపురం, తణుకులో కూడా అభ్యర్థులు సిద్ధంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. తాడేపల్లిగూడెం కూడా ఇప్పటికీ అక్కడ గతంలో కూడా పోటీ చేసి ముఖ్యంగా నర్సాపురం పార్లమెంటు పరిధిలో అన్ని చోట్ల కూడా 15,000 కంటే కూడా ఎక్కువ ఓట్లు ఇక్కడ జనసేన పార్టీకి పడ్డాయి. సింగిల్ గా వెళ్ళినప్పటికీ కూడా అన్ని ఓట్లు రావడంతో ఆయా సీట్లను ఖచ్చితంగా వదులుకునేటటువంటి విషయంలో
పార్టీతో లేదు. అలాగే వారాహి విజయయాత్రలో కూడా పవన్ కళ్యాణ్ ఒకటే స్పష్టం చేశారు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అధికార పార్టీకి ఒక్క సీటు కూడా రానివ్వను అనేటటువంటి ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పుడు అదే విధంగా ఆయన అనుకున్న లక్ష్యం సాధించాలి, అలాగే గతంలో ఓటమిని ఎదుర్కొన్నటువంటి భీమవరం నుంచి మళ్ళీ పోయిన చోట తాను వెతుక్కోవాలంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉందని పార్టీ నాయకులైతే పట్టుపడుతూ ఉన్నారు. అలాగే పవన్ కనుక భీమవరం నుంచి పోటీ చేస్తే ఇటు గోదావరి జిల్లాల్లో పోటీ చేసేటటువంటి జనసేన టీడీపీ నాయకులకి ఆయన చాలా బలం చేకూరుస్తారు అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే తన పార్టీ అభ్యర్థులను ప్రతి ఒక్కరిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క నాయకుడికి ఆయన ప్రచారం చేస్తారు అనేటటువంటి విషయం అయితే ఇప్పటికే ఆ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. శ్రావణి. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.